ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా లేపి కొద్ది నిమిషాలు నాయనా మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయం బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ స్వరాన్ని మాకు వినిపింపజేయండి. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క బాధ్యతను గురించి మనం ఒకసారి ఆలోచన చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఒక ఊర్లో ఒక ఆమె యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి విశ్వాసములోను ఆత్మీయతలోను దినదినము ఎదుగుతా ఉంది. ఆ ఎదుగుతూ ఉంటున్న క్రమంలో అప్పటి నుంచి కూడా అనేక మందికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను తెలియజేస్తా ఉంది. తన జీవితంలో దేవుడు చేసిన మేలులన్నిటినీ, ఇచ్చిన రక్షణ అంతటిని బట్టి ఆమె సాక్ష్యం చెబుతూ అనేక మందికి సువార్తను అందిస్తూ ఉంటా ఉంది. సో ఆమె చాలా పెద్దదైంది, వృద్ధాప్యం వచ్చింది. తన కంటి చూపు మసకబారుతా ఉంది, చూపు తగ్గిపోతా ఉంది. ఆ సమయంలో కూడా ఎవరైనా మాట్లాడుకుంటూ వెళ్తుంటున్నప్పుడు వీళ్ళు ఫలానా వాళ్ళు, ఫలానా గొంతు అని చెప్పి వారిని పిలిచి కూర్చోబెట్టుకొని దేవుడి గురించి చెప్పి పంపిస్తా ఉండేది. ఆమె ఇంటి పక్కన ఉంటున్న ఒక యవనస్తుడు ఆమెను ప్రతిరోజు కూడా అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ఉండేవాడు, అవ్వ అవ్వ అంటూ. ఒకరోజు ఆట పట్టించాలి అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి, అవ్వ ఏంటి మొన్న నువ్వు ఒక షాప్ ముందు ఒక చెక్క బొమ్మకి యేసు ప్రభు గురించి చెప్తున్నావే అని అన్నాడంట. ఆమె దాన్ని విని నవ్వుకొని, అరే, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు చాలా మంది చెక్క బొమ్మలాగా ఏం మాట్లాడకుండా నోరు మూసుకొని ఉంటున్నారు. నేను కనీసం నిర్జీవంగా ఉంటున్న ఆ చెక్క బొమ్మకైనా యేసు ప్రభు గురించి చెప్పగలిగినాను కదా, ఆ సరేలేరా, ఏం కాదు అన్నదంట. ఆ పిల్లోడు ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుంచి చక్కగా లేచి వెళ్ళిపోయాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాము. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన మనము, ఆయన గురించి తెలుసుకున్న మనము, ఆయన ద్వారా మేలు పొందుకుంటున్న మనము ఎలా ఉంటున్నాం? చెక్క బొమ్మలాగే ఉంటున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభు గురించి ఏ ఒక్కరికి కూడా తెలియజేయకుండా, చెప్పకుండా, ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన ఎలాంటి దేవుడో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఇవేవి కూడా, ఆయన ఎందుకు సిలువ మరణాన్ని పొందాడో, ఇవేవి కూడా ఎవరికి కూడా చెప్పకుండా మన పాటికి మనం మౌనం వహిస్తూ ఏదో మనం రక్షణ పొందుకున్నాం చాలే అన్నట్టుగానే చాలా మంది క్రైస్తవులుగా ఉంటున్న వారు ఉంటా ఉన్నారు. అయితే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క పిలుపు మన విషయంలో అది కాదు అన్నది ఈ ఉదయకాల సమయంలో మనం చూడబోతా ఉంటా ఉన్నాం. మామూలుగా అపోస్తలులు వారు యేసుక్రీస్తు ప్రభు గురించి అనేక చోట్లకి వెళ్ళి ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. అనేక ప్రాంతాలలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తుండేవారు. ఆయన యొక్క శిలువ మరణాన్ని, పునరుద్ధానాన్ని గురించి తెలియజేస్తూ ఉంటూ ఉండేవాళ్ళు. వారు ఏం చెప్పేవాళ్ళంటే, మొదటి యోహాను రాసిన పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయము 1వ వచనంలో ఇలా రాయబడతా ఉంది, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని త్రాగి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. మేమేది విన్నామో, ఏది కన్నామో, మేమేది తాకామో, ఏది పొందుకున్నామో, ఏది అనుభవించామో దానిని మేము మీకు తెలియజేస్తా ఉంటా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు గురించి చక్కగా వారు ప్రకటిస్తూ ఉండేవారు. అనేక ప్రాంతాలకు, పట్టణాలకు వెళ్ళి, దేశాలకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించిన వారిగా ఉంటా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యా, మేము ఏది విన్నామో, ఏది కన్నులారా చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచాయో వాటిని మేము తెలియజేస్తా ఉంటా ఉన్నాము. వాటిని మేము తెలియజేయకుండా ఉండలేము. మాటలు వింటున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభు గురించి నువ్వేం విన్నావు? ఆయన కార్యాలు ఏం చూసావు? ఆయన మేలులను ఏటిని అనుభవిస్తా ఉంటా ఉన్నావు? ఏది నిదానించి ఆయనను కనుగొన్నవాడిగా ఉంటా ఉన్నావు? వాటిని యథాతథంగా చెప్పగలిగే పరిస్థితి ఉందా నీకు, ఇతరులకు?
వాటిని ఉన్నవి ఉన్నట్టుగా ఇతరులకి నువ్వు చెప్పగలిగే పరిస్థితి ఉందా? చెప్పగలుగుతున్నావా? లేదు కదా. అపోస్తలుడు యేసు క్రీస్తుని ప్రకటిస్తా ఉన్నారు, తెలియజేస్తా ఉన్నారు. సో ఇప్పుడు దేవుడు ఆ బాధ్యతను మన చేతులకు అప్పగించిన వాడిగా ఉన్నాడు. ఆ బాధ్యతను మన చేతులకు అప్పగించి ఆ పని నెరవేర్చమని దేవుడు మనకు చెప్పిన మాటను మనం మర్చిపోతూ మన యొక్క సొంత కార్యాలను జరిగించుకుంటున్న వారంగానే ఉన్నాం. మరొక మాట మనం చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడతా ఉంది, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చాలా క్లియర్ కట్ గా, చాలా స్పష్టంగా దేవుడు రాయిస్తున్న మాట ఏంటంటే, మీరు ఎందుకు పిలువబడ్డారు అంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. మనం ఎందుకు పిలువబడ్డాం? ఎందుకు సపరేట్ చేయబడ్డాం? ఎందుకని రాజులైన యాజక సమూహంలో మనం చేర్చబడ్డాం? ఎందుకు పరిశుద్ధ జనముగా మనం ఉంచబడ్డాం? ఎందుకు దేవుని సొత్తైన ప్రజలముగా మనం పిలువబడతా ఉన్నామంటే, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఆయన ఎలాంటి దేవుడు, ఎలాంటి ఉన్నతుడు, ఎలాంటి పరిశుద్ధుడు, ఎలాంటి క్షమించగలిగే దేవుడు, నీ కోసం నా కోసం ఆయన ఏం చేశాడో ఆ కార్యాలన్నిటిని కూడా ప్రచురము చేయడం కోసము ఆయన మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. ప్రచురం చేస్తుంటున్నామా? ఆయన మనం తెలియజేస్తుంటున్నామా? ఆయన గురించి మనం ప్రకటన చేస్తా ఉన్నామా? నోరు తెరచి మనము చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. చాలా వాటి గురించి మనం మాట్లాడగలుగుతా ఉన్నాం, చాలా వాటి గురించి మనం డిస్కషన్ చేయగలుగుతా ఉన్నాం. చాలా అనవసరమైన విషయాలలో మనం తలదూర్చి లేనిపోని మాటలు మనం మాట్లాడగలుగుతా ఉంటున్నాం. కానీ దేవుని గురించి ప్రచురం చేసే విషయంలో, దేవుణ్ణి ప్రకటించే విషయంలో, దేవుని ప్రేమను తెలియజేసే విషయంలో మనం ఎంతగానో వెనకబడిన వారంగా ఉన్నాం. ఆ పెద్దావిడ చెప్పినట్లుగా మనం చెక్క బొమ్మలాగే ఉన్నాం. నిర్జీవమైన వస్తువుల్లాగా మనం పడి ఉన్నాం. ఏమాత్రం కూడా దేవుని ప్రేమను తెలియజేస్తున్న వారంగా ఉండట్లేదు, దేవుని ప్రచురం చేస్తుంటున్న వారిగా ఉండట్లేదు. సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచించి, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంటుంది? ఎంత మందికి ఆయనను ప్రకటించిన వాడవుగా, ప్రకటించిన దానవుగా ఉంటున్నాం. ఉదయకాల సమయంలో ఒకసారి మనం సరి చూసుకుందాం. ఎంతమందికి నేను ప్రకటించాను? లెక్కేసుకుందాం. ఎంతమందికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను తెలియజేశావు? ఎంతమందికి యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో చేసిన మేలుల గురించి చెప్పగలిగావు? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ నిర్లక్ష్యంగా నువ్వు ఉన్నట్లయితే, బాధ్యత రహితంగా నువ్వు ఉన్నట్లు నీకు అనిపిస్తా ఉన్నట్లయితే, దేవుని దగ్గర మనము క్షమాపణ పొందుకొని, ప్రభువా, బాధ్యతాయుతంగా నేను ఉండడానికి సహాయం చేయి. నిన్ను ప్రచురించేదానిగా నేను ఉండాలి. నిన్ను తెలియజేసేవాడిగా నేను ఉండాలి. ప్రభువా, ధైర్యమును దయచేయి, జ్ఞానమును దయచేయి, భారమును దయచేయి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం వేడుకుందాం. ఆత్మల పట్ల భారం మనం కలిగిన వారంగా, నశించిపోతున్న అనేక మంది వ్యక్తులను రక్షణలోకి నడిపించడానికి, ఆ రక్షణ సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉన్నదని గుర్తెరగవలసిన వారిగా ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పొందనాము. మేమేది విన్నాము, మేమేది చూస్తున్నాము, ఏది మేము పొందుకొని ఉంటున్నాము, ఏది మేము అనుభవిస్తూ ఉంటున్నాము, వాటిని గురించి చెప్పే వారంగా, ప్రకటించే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. చీకటిలో నుండి మీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి మమ్మల్ని పిలిచావు. మీ గుణాతిశయములను ప్రచురం చేయడం నిమిత్తమై
పరిశుద్ధులుగా మార్చావు. రాజులైన యాజక సమూహంలో చేర్చావు. నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేర్చుకున్నావు ప్రభా. నేను ప్రకటించే వారంగా, అనేక మందికి మీ ప్రేమను తెలియజేసే వారంగా ఉండడానికి సహాయం చేసి నడిపించమని, ధైర్యముతోనూ జ్ఞానముతోనూ మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.